हैदराबाद के प्रजा भवन में गोदावरी बनाकचरला आपाशी प्रोजेक्ट के हवाले से एक तफसीली पावर पॉइंट प्रेजेंटेशन पेश किया गया। इस अहम इजलास में वजीर आला रेवंत रेड्डी, नायब वजीर आला मल्लू भट्टी विक्रमार्का और टीपीसीसी सदर महेश कुमार गौड़ ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस प्रोग्राम में रियासती वज़रा पूनम प्रभाकर, श्रीधर बाबू, वी श्रीहरि, तुमल्ला नागेश्वर राव, पंगुलेट्टी श्रीनिवास रेड्डी, जुपल्ली कृष्णा राव, कोंडा सुरेखा, विवेक वजीर आला के मुशीर वेम नरेंद्र रेड्डी और दीगर लोग मौजूद थे। इस मौके पर सीएम रेवंत रेड्डी ने पड़ोसी रियासत के चीफ मिनिस्टर के मौक़िफ़ पर तनकीद की। इस बीच रेवंत ने तेलंगाना के आबी मफादात के लिए किसी किस्म की कोशिश न करने पर बीजेपी लीडर और मरकजी वजीर किशन रेड्डी को भी आड़े हाथों लिया। మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు। నేను సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము। అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు। బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే, కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతురు? మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు। ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి। ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం। అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపు। तो वहीं इस दौरान वजीर आला रेवंत रेड्डी ने इल्जाम आयद किया है कि साबिक वजीर आला केसीआर फार्म हाउस में बैठकर चंद्रबाबू नायडू को भूत बनाकर पेश करने के लिए खुफिया पूजा भी कर रहे हैं। रेवंत रेड्डी ने कहा केसीआर सियासी साजिशों में मसरूफ हैं ताकि अवाम को गुमराह किया जा सके। इस मौके पर वजीर उत्तम कुमार रेड्डी ने कहा कि आंध्र प्रदेश में बनाकचरला प्रोजेक्ट को मरकज से मंजूरी न मिलने की असल वजह कांग्रेस हुकूमत है, जिसने कौमी सतह पर तेलंगाना के मफादात का तहफ़्फ़ुज़ किया। हैदराबाद के प्रजा भवन में बनाकचरला प्रोजेक्ट पर एक खुसूसी पावर पॉइंट प्रेजेंटेशन का इनेकाद किया गया। ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు। ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు। మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి